నమస్కారం అందరికీ. ఎట్లా మరి 42% రిజర్వేషన్ వచ్చినట్టేనా? సంబరాలు పటాకులు కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? ఎట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో చేసినటువంటి వాదనలు, పిటిషనర్లు చేసిన వాదనలు, నిన్న హైకోర్టు సుదీర్ఘంగా వాదనలు వినడం, దాదాపు 30 మంది, అందులో 30 మంది ఇంప్లీడ్ కావడం. సరే, కేసు పడిన రోజే నేను ఇంప్లీడ్ కావడం జరిగింది. ఫస్ట్ ఇంప్లీడ్ అయింది నేనే. ఇక తర్వాత 29-30 మంది ఇంప్లీడ్ దాకా అయ్యారు. అందులో మెజారిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యారు. సో వాళ్ళు ఎందుకు అయ్యారు, ఏం కథ, అసలు నిన్న ఎందుకు జడ్జిమెంట్ రాలేదు, కోర్టు ఏం చెప్పాలనుకుంటుంది, కోర్టు మనసులో ఏముంది, రేవంత్ రెడ్డి ధీమా ఏంది, బీహార్ ఎన్నికలింది. సో మరి ఇప్పుడు నామినేషన్లు వేస్తే పోతాం, ఎన్నికలకు పోతాం, నామినేషన్లు వేస్తాం, గెలుస్తాం, పుట్టుక్కున ఈడ జీవో కొట్టేసిరు అనుకో, పోయినట్టేనా పదవి? మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని గెలిచి విజేతలుగా నిలిచినటువంటి వాళ్ళు కానీ, ఖర్చు పెట్టుకొని ఓడిపోయినటువంటి వాళ్ళు కానీ, రిజర్వేషన్ పోయిన తర్వాత మరి వాళ్ళ ఖర్చులు వడియాలి అంటే ఇది ఒక లక్కీ లాటరీ కార్యక్రమం జరుగుతూ ఉంది. లక్కీ లాటరీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో లక్కీ లాటరీ కార్యక్రమం. నేను కూడా నిన్న హైకోర్టులో చాలాసేపు కూర్చున్నా, వాదనలు విన్నా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.